వెల్కమ్ టు A2 న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లో 10వ ప్రశ్న. ఏ దేశం ఫతా అనే హైపర్సోనిక్ మిసైల్ ను రూపొందించింది? ఏ ఇరాన్, బి ఇజ్రాయెల్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి యునైటెడ్ స్టేట్స్. సరైన సమాధానం ఏ ఇరాన్. ఫతా అనే హైపర్సోనిక్ మిసైల్ రూపొందించినట్లు ఇరాక్ ప్రకటించింది. ఈ క్షిపణి ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. ఇది 1400 కిలోమీటర్ల రేంజ్ లో పనిచేస్తుందని రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ జనరల్ అమీర్ అలీ అజీజాదా తెలిపారు. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. ముడి ఉక్కు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం ఏది? ఏ ఇండియా, బి జపాన్, సి బ్రిటన్, డి సింగపూర్. సరైన సమాధానం ఏ ఇండియా. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. గత 8 ఏళ్లలో భారతదేశంలో ముడి ఉక్కు ఉత్పత్తి 42% పెరిగింది. రెండవ ప్రశ్న. చెత్త సేకరణకు విద్యుత్తో నడిచే ఆటోలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి తెలంగాణ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం డి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే ఈ ఆటోలను ప్రవేశపెట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభించారు. మూడో ప్రశ్న. వన్ స్టూడెంట్ వన్ ట్రీ క్యాంపెయినింగ్ 2023ని ప్రారంభించిన సంస్థ ఏది? ఏ నీతి ఆయోగ్, బి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, డి యూపీఎస్సి. సరైన సమాధానం సి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వన్ స్టూడెంట్ వన్ ట్రీ క్యాంపెయినింగ్ 2023ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం వల్ల లైఫ్ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో యువత పాత్రను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. నాలుగో ప్రశ్న. కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్కి కమాండర్గా బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారి ఎవరు? ఏ విష్ణుప్రియ, బి కళ్యాణి సింగ్, సి సుచితా శేఖర్, డి మధులత. సరైన సమాధానం సి సుచితా శేఖర్. ఇండియన్ ఆర్మీలో కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్కి కమాండర్గా కల్నల్ సుచితా శేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళా అధికారిగా సుచితా శేఖర్ ఘనత సాధించారు. ఐదో ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లో తిరుపతి బాలాజీ ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ మనోజ్ సిన్హా, బి అమిత్ షా, సి నరేంద్ర మోదీ, డి రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానం బి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లోని మజీన్ ప్రాంతంలో నిర్మించిన తిరుపతి బాలాజీ ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. ఆరో ప్రశ్న. బ్రాండ్ ఫినాన్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత బలమైన బ్రాండ్ ఏది? ఏ రేమండ్, బి మహీంద్రా గ్రూప్, సి తాజ్ గ్రూప్, డి టాటా గ్రూప్. సరైన సమాధానం డి టాటా గ్రూప్. బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 2023 నివేదికలో అత్యంత బలమైన బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ఈ నివేదికలో టాప్ 100లో ఫీచర్ చేయడానికి ఒక భారతీయ బ్రాండ్ $25 మిలియన్ బ్రాండ్ మార్కెట్ను అధిగమించడం ఇదే తొలిసారి. ఏడవ ప్రశ్న. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ వినోద్ రాయ్, బి కళ్యాణ్ సింగ్, సి జనార్దన్ ప్రసాద్, డి గోపాలకృష్ణ. సరైన సమాధానం సి జనార్దన్ ప్రసాద్. బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్గా జనార్దన్ ప్రసాద్ నియమితులయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భూమి యొక్క భూగర్భ శాస్త్రం, ఖనిజ వనరులు మరియు సహజ ప్రమాదాలపై శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహిస్తుంది. ఎనిమిదో ప్రశ్న. 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ రష్యా, బి శ్రీలంక, సి సింగపూర్, డి భారతదేశం. సరైన సమాధానం డి భారతదేశం.
27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 1996లో చివరిసారిగా ఈ ఈవెంట్ భారత్లో జరిగింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 9వ ప్రశ్న. టెక్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ ఏ దేశంతో కలిసి మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది? ఏ యుఎస్ఏ, బి ఫ్రాన్స్, సి యుఏఈ, డి రష్యా. సరైన సమాధానం ఏ యుఎస్ఏ. హైటెక్ వాణిజ్యం మరియు సాంకేతిక భాగస్వామ్యంలో సహకారాన్ని పెంచుకునే దిశగా భారత్ యుఎస్ఏతో కలిసి మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. తమ సహకార ప్రయత్నాల పురోగతిని సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి ఇక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ GEM 2023ని ప్రారంభించిన సంస్థ ఏది? ఏ యూపీఎస్సీ, బి మహిళా సంక్షేమ శాఖ, సి టాటా గ్రూప్, డి NTPC. సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్ లో దీనికి సమాధానం నేను చెప్తాను. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.